హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయం మరి 6:30 అవుతుందండి. బయట ఇంకా కొంచెంగా చీకటిగానే ఉంది. 6:30 అయితేనే గానీ అసలు కొంచెం వెలుగు రావడానికి ఇబ్బందవుతుంది. ఇంకా మరి మార్చి నెల వచ్చేసింది కాబట్టి ఇక ఈ అందం అనేది కనుమరుగైపోతుంది. వింటర్ సీజన్ అనేది పోతుంది కదా! నేనైతే మరి నైటే నేను కల్లాపు వేసి ముగ్గనేది వేసేసాను. మా సైడ్ అందరూ కూడా అలాగే సాయంత్రం పూటే కల్లాపు వేసి ముగ్గేసుకుంటారు. మరి అందరితో పాటు మనం కూడా ఉండాలి కదండీ! ఇంక అత్తయ్య అయితే పొట్టేళ్ళని తీసుకెళ్ళి బయట కట్టేశారు. అక్కడ శుభ్రంగా క్లీన్ చేసేశారు. ఇంకా నీళ్ళొస్తున్నాయి. నీళ్ళు కూడా మరి బాటిల్స్, బిందెలన్నీ పట్టేశారు. ఇక బాత్రూంలోకి పెడుతున్నారు. ఈ బిందె తీసుకెళ్ళైతే నేను పైన పెడతాను. ఇలా అత్తయ్య నేను ఒకేసారి లేచినప్పుడైతే చెరుకో పని చేసుకుంటాము. అత్తయ్య అలా మరి బయట పని చూసుకుంటే నేనేమో ఇలా లోపల ఉన్న పనులు, పొయ్యి దగ్గర పనులు చూసుకుంటాను. ఇంకా పొయ్యి కూడా మరి అంటించేసి నీళ్ళ కుండ కూడా వేసేసాను. ఇక పైనుంచి అయితే తుడుచుకొచ్చేసాను మొత్తం అంతా శుభ్రంగాను. ఆ తర్వాతే పొయ్యి అంటించానండి. ఇంకా మరి బియ్యం అయితే అన్నం నైట్‌దంతా అలాగే ఉండిపోయింది. కాబట్టి కొంచెం వండితే సరిపోతుందని చిన్న కుండలో అయితే కడిగైతే పెట్టేసుకున్నాను. బియ్యం ముందే కడిగి పెట్టుకుంటే అన్నం బావుంటుందండి. బాగా ఉడుకుతుంది. ఇంకా మా అబ్బాయినైతే మరి పాల కేంద్రం దగ్గరికి పాలు తేవడానికైతే పంపిస్తున్నాను. 4 నెలల కిందట అయితే మావయ్య గారు హెల్తీగా ఉండేవారు. అప్పుడైతే మరి పాలు తీసుకొచ్చి మరి మేము లేవకముందే అక్కడ పెట్టయితే మమ్మల్ని అందరినీ లేపేవారు. చీకటి ఉండగానే. ఆ రోజులను గుర్తు చేసుకుంటే చాలా బాధగా ఉంటుంది. ఇక రోజులన్నీ ఒకే విధంగా ఉండవు కదండీ! మరి ఇప్పుడైతే పాలైతే మరి కేంద్రం దగ్గరికెళ్ళి తెచ్చుకోవడం, బాబుని అలా పంపించడం కొంచెం బాధాకరంగానే ఉంది. ఎప్పుడూ కూడా పిల్లల్ని బయటకెళ్ళి ఏది తేవడానికి నాకు అసలు మనసు ఒప్పదు. పిల్లలు ఇంత వాళ్ళయ్యారు. ఇప్పటి వరకు కూడా అన్నీ కూడా మావయ్య తెచ్చిపెట్టేవారు. ఏం కావాలన్నా కానీ. మరి ఇప్పుడైతే పిల్లల్నే పంపించవలసి వస్తుంది. ఏదన్నా అవసరమైనప్పుడు బయటకు వెళ్ళి వాళ్ళే తెస్తున్నారు. ఇక మామయ్య ఆరోగ్యం మరి బాగా కోలుకునే వరకు కూడా మరి పనులన్నీ కూడా పిల్లలకి కూడా నేను ఒక్కొక్కటిగా నేర్పిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మరి పరిస్థితులు ఒకే విధంగా ఉండవు కదండీ చేసి పెట్టడానికి. ఒక్క పని వాళ్ళు కూడా నేర్చుకుంటే జీవితంలో మరి ఏది మంచి, ఏది చెడు అనేది కూడా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. నా కొడుకు వయసు ఉన్న వాళ్ళందరూ కూడా మరి బైకులు అవి కూడా మరి తోలేస్తున్నారు. కానీ నాకైతే ఇప్పటికి కూడా బాబుకి సైకిల్ ఇచ్చి బయటకు పంపించాలంటే చాలా భయము. మావయ్య గారికి బాగోలేని కారణంగా పంపిస్తున్నాను తప్ప సైకిల్ ఇచ్చి మరి అలా మరి అవతల వీధిలోకి కూడా వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఒకవేళ నేర్చుకోవాల్సినంత వస్తే మా లోపలే అలా మరి తోలనిచ్చేదాన్ని కానియండి. సైకిల్ అనేది కూడా నేను పట్టుకోవడానికి నాకు భయము. ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేదు. ఎలా తొక్కాలో ఏంటో కూడా తెలీదు. అవతల వీధిలోకి వెళ్తే మరి ఏం చేస్తాడో ఏంటో అనేది అదొక భయం కారణంగా నేను బాబుకి ఇప్పటికి కూడా సైకిల్ ఇవ్వడానికి భయపడతాను. కానీ మగపిల్లలకి మరి సైకిలు, బండి అన్నీ రావాలి కదండీ! అన్నీ రావాలంటే కాస్త మెచ్యూరిటీ కూడా రావాలి కదండీ! అంతవరకు మరి వెయిట్ చేయమంటున్నాను. ఇంకా మరి ఇడ్లీ ఉడికిపోయింది. అలాగే చట్నీకి కూడా మరి వేయించేసుకున్నానండి. పల్లీలు అలాగే పుట్నాలు కూడా వేసి వేయించుకున్నాను. అవైతే పక్కన పెట్టాను చల్లారుతున్నాయి. ఈ లోపైతే టీ పెట్టానండి అత్తయ్యకి నాకును. టీ విషయంలో మరి కాంప్రమైజ్ అయ్యేదే లేదండి. కొన్న పాలు కదండీ! ఎలా పెట్టినా కానీ టేస్ట్ అనేది రావడం లేదు. ఇంట్లో పాలు ఉన్నంత టేస్ట్‌గా మరి బయట నుంచి తెచ్చుకున్న పాలు ఉండవు కదండీ! పాలున్నప్పుడు పంచదార, టీ పొడి అన్నీ కూడా సమపాళ్ళల్లో వేసుకొని అయితే టీ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అన్ని సమపాళ్ళల్లో ఉన్న పాలు మాత్రం నీళ్ళలా ఉంటున్నాయండి. ఏం చేస్తాం మరి తాగక తప్పదు. ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేసుకొని రుబ్బేసుకున్నాను. దాన్ని కూడా పోపు పెట్టేశాను. మా అబ్బాయికి అయితే మరి ఎర్లీగా వెళ్ళాలి కాబట్టి తనకు ముందైతే టిఫిన్ పెట్టేశానండి. తర్వాత కూర కూడా ప్రిపేర్ చేస్తున్నాను. బంగాళాదుంపల కూర పిల్లలకి బాక్స్‌లోకి. ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందండి. దాన్ని కూడా వంచేశాను. మరి వార్పు తీసుకోవడానికి వెళ్తున్నాను. మా అబ్బాయి అయితే మరి చలొచ్చేస్తుందంటండి. పొయ్యి దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు. ఇక మరి వార్పు తీసుకెళ్ళాను. ఇంకా కూర కూడా రెడీ అయిపోయిందండి. దగ్గర పడి ఉడికిపోయింది. దానిలో ఇవ్వాల్సినవి వేసేసాను. ఇంకా మరి బాబుకైతే బాక్స్ కూడా రెడీ చేసేసానండి. ఇంకా తను కూడా స్కూల్‌కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. మరి తనకి ప్రేయర్ అయితే చేసి బ్లెస్సింగ్ అయితే ఇచ్చేసాను. స్కూల్‌కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా అత్తయ్య మరి నైట్ ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేస్తారండి. పొద్దున్నే నేను వెళుతూ ఉంటే ఆ అత్తయ్య అయితే మరి బయట పని అది చూసుకుంటూ ఉంటుంది. ఇంకా పిల్లలకి మరి పాపలిద్దరికి కూడా క్యారేజీలు పెట్టేయొచ్చు అనేసి వాళ్ళకి కూడా పెట్టేసాను, సర్దేశాను. క్యారేజీలు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. పని అయిపోతుంది అనుకుంటాను కానండి అసలు పని అంతా ఇక్కడే ఉందండి. పిల్లల విషయంలో మాత్రం ఇద్దరు ఒకేసారి మరి వచ్చి కూర్చుంటారండి. ఎవరికి వెయ్యాలో అర్థం కాదు. ఒక 10 నిమిషాల టైం అనేది ఇక్కడే వేస్ట్ అయిపోతుంది నాకు. మిగతా పనులన్నీ చక్కగా చేసుకుంటాను. వీళ్ళ జడల విషయానికి వచ్చేసరికి ఎవరికి వెయ్యాలో ఏంటో మరి ఇద్దరు కావాలి. ఇద్దరిలో ఎవరికి వేసినా కానీ ఇంకొకళ్ళు అలిగించేస్తారు.
ఎవరు ఎర్లీగా లేస్తే వాళ్ళకే వేస్తానంటుంటే ఇద్దరు ఒకేసారి లేసైతే వచ్చేస్తున్నారు. ఇక మొత్తానికి ఎలాగోలాగైతే మరి ఈరోజు ఈ పెద్ద పాపకైతే వేస్తున్నానండి. చిన్న పాప అయితే కాంప్రమైజ్ అయ్యిందనమాట. ఏమండోయ్ వీళ్ళు పుట్టకముందు నాకు జడలు వేయడం అంటే చాలా ఇష్టమండి. వీళ్ళు పుట్టిన తర్వాత వచ్చిన జడలే మర్చిపోతున్నాను. ఎందుకంటే మీరు వీళ్ళు నా బుర్ర అంతా పాడు చేసేస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాదాలు వంతులు ఎన్ని ఉంటాయోనండి. యుద్ధాలు జరిగిపోతాయి ఈ జడల విషయంలోనూ. ఒక్క అరగంట అసలు మనశ్శాంతి ఉండదు. ఇక ఫైనల్గా అయితే మరి జడలు అయితే వేసేసాను. చిన్న పాపకి ఏ పువ్వు దొరికినా కానీ తెచ్చి అయితే మరి తలలో పెట్టమంటది. ఇక వీళ్ళు కూడా రెడీ అయిపోయారండి. వీళ్ళకి కూడా ప్రేయర్ చేసేసాను. వీళ్ళు చేసే సందడితో మరి నాకు బుర్ర అంతా గింగురులు తిరిగినా కానండి ఆ సంతోషమే వేరు, ఆనందమే వేరు. వీళ్ళు పెట్టే మరి చిన్నపాటి టార్చర్లో మరి చాలా ఆనందమే దాగి ఉంటుంది. పిల్లలు మారం చేస్తే దాన్ని సరిచేయడం చాలా కష్టం. కానీ మరి అందులో మరి ఎంతో ప్రేమ ఉంటుంది తల్లి పిల్లలకి మధ్యలో. రోజు వీళ్ళని స్కూల్కి రెడీ చేయడంలో ఇదే హడావిడి, ఇదే సందడి. ఎంత హడావిడిగా ఉన్నా కానీ ఈ ఆనందం మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుందండి. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో వద్దనిపిస్తుంది, వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత కావాలనిపిస్తుంది. ఇల్లంతా బోసిపోయినట్టు ఉంటుంది కదా. ఇంకా మా వారైతే మరి పాపం పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తున్నానని టీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని పంపించి అయితే ఆయనకి టీ పెట్టాను. ఆయనతో పాటు నేను కూడా మరి మరొకసారి అయితే తాగేస్తున్నాను. ఇలా రోజులో టీ అయితే మరి నేను పెట్టినప్పుడల్లా తాగేస్తూనే ఉంటాను. నా వీక్నెస్ వచ్చేసి టీయేనండి. టీ తాగకుండా ఉండలేను అసలు. బెడ్షీట్లు అయితే మరి 3 అయ్యే వరకు కూడా వాటిని అలానే ఉంచేసానండి. ఉతుకుదామని. మరి వాటిని వదిలించాలంటే వేడి నీళ్ళు అవసరం అండి. ఎందుకంటే అవి దుప్పట్లలాగా కొంచెం బరువుగా ఉండే క్లాతులు అనమాట. వాటిని అయితే మరి వేడి నీళ్ళు బాగా కాగించి అందులో సోడా సర్ఫ్ వేసి దాన్ని అయితే తిప్పేశాను ఈ కర్రతోను. ఇక ఈ దుప్పట్లు కూడా అందులో పెట్టేసి అయితే మరి ఒక అరగంట గంట పాటు అయితే నానబెట్టుకుంటాను. ఇలా నానితే మరి దానిలో ఉన్న మరి మురికంతా కూడా సోడా సర్ఫ్ అలాగే వేడి నీళ్ళలో మిక్స్ చేసాం కదండి, బాగా వదిలిపోతాయి తెల్లగా. నేను ఇలా మరి బెడ్షీట్లు వేడి నీళ్ళలో పెట్టే ఉతుకుతాను. కొత్తలో అయితే వేడి నీళ్ళలో పెట్టనండి, రంగులు షేడ్ అయిపోతాయి. ఇక ఉండగా ఎలాగో రంగులు ఉండవు కాబట్టి వేడి నీళ్ళలో పెట్టేస్తాను. ఇక ఇవి ఇలా నానుతూ ఉంటాయండి. ఇక నేను పని అయితే మరి చేసుకుంటాను, తర్వాత ఉతుకుతాను ఇవి. ఇంకా అత్తయ్య తోమారు కదండి పొద్దున్న గిన్నెలు, ఇవన్నీ తీసుకెళ్ళి అయితే స్టాండ్లో సర్దుకుంటాను. ఇలా ఒక్కొక్క పని మరి సిస్టంలో పెట్టినట్టయితే మరి చేసుకోకపోతే మరి టైం అయిపోతూ ఉంటుంది కదండి. ఈ గిన్నెలు సర్దేసిన తర్వాత మరి స్టాండ్ అయితే మళ్ళీ తోముకుని గిన్నెల దగ్గర అయితే పెట్టుకుని గిన్నెలన్నీ కూడా తోమేస్తానండి. ఇవి అన్నీ తోమేసిన తర్వాత ఇలా ఎండలో పెట్టేసుకుంటాను. మరి అక్కడంతా కూడా మెతుకులు ఇంగుళ్ళు అన్నీ కూడా తుడిచేసుకుంటాను, నీట్గా కడిగేస్తాను. ఇంకా లోపల 2 గదులు కూడా తుడిచేసుకున్నాను, బయట హాలు కూడా తుడిచేసుకుంటానండి. ఇలా మరి పొద్దున్న అయితే ఈ హాలు బయట షెడ్లోనే తుడుస్తాను. ఇంకా నాకు బయట పని గిన్నెలు తోమడం అంతా అయిపోయిన తర్వాత ఈ లోపల నుంచి తుడుచుకొచ్చి బయట వసారా అలాగే మరి షెడ్లో కూడా తుడిచేసిన తర్వాత ఇంకా మరి ఇక్కడ నేను కాళ్ళు తుడుచుకోవడానికి ఇక్కడ గ్యాస్ దగ్గర వేసుకుంటాను. మేము బయట కూడా మ్యాట్లలాగా ఈ గోను సంచులే వాడతామండి, దాన్ని అక్కడ వేసేసుకుంటాను. ఇంకా ఏమన్నా సర్దుకోవాల్సినవి ఉంటే సర్దుకుంటాను. ఇంకా మరి కూర వచ్చేసి ఈరోజు బెండకాయ కూర అయితే వండానండి. పిల్లలకేమో బంగాళదుంపలు వండాను కదా, ఇంకా మామయ్యకి మాకు ఒకే కూర వండేసాను, బెండకాయ పులుసు అయితే చేశాను. ఇంకా మరి బయటకు వెళ్ళి కొనే పని లేకుండా మరి ఈయన వచ్చినప్పుడల్లా నేను ఈయన దగ్గర మరి ఫ్రూట్స్ అవి తీసుకుంటూ ఉంటానండి. రేట్లు మరి ఇప్పుడైతే బాగా ఎక్కువగా ఉన్నాయంట. కమలాలు వచ్చేసి 100కి ఇదంటండి. అలాగే మరి దానిమ్మకాయలు కూడా 100కి 5 ఇంకా కిస్మిస్లు అయితే అర కేజీ 80 రూపాయలు అంటండి. మరి మొత్తానికైతే నేను దానిమ్మకాయలు అలాగే కిస్మిస్ తీసుకున్నాను ఒక అర కేజీ. మరి 70 రూపాయలకి ఇచ్చారు, 170 రూపాయలు అయ్యింది. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఈ అబ్బాయి దగ్గర అయితే తీసుకుంటానండి, బాగా ఇస్తారు. రేట్లు తక్కువైనప్పుడు అయితే పర్వాలేదు, కానీ హెచ్చుగా ఉన్నప్పుడు అయితే తక్కువే తీసుకున్నాను, మరి లేదంటే ఎక్కువే తీసుకుందును. ఇంకా మరి బట్టలు బెడ్షీట్లు అయితే ఉతికేసానండి, నీట్గా ఉతికేసి జాడించేసాను. ఇంకా కంఫర్ట్లో పెడతాను, ఎందుకంటే వీటిలో కొన్ని తెల్లవి అయితే ఉన్నాయి కదండి. ఇవైతే మరి కంఫర్ట్ అలాగే నీరు మందులో కూడా పెడితే కొంచెం బాగా కనిపిస్తాయని నేనైతే వైట్గా ఉన్న వాటికైతే మరి నీరు మందు అయితే పెడతాను. ఇంకా బట్టలన్నీ కూడా నీరు మందులో పెట్టేసి అయితే పిండేసానండి. వీటిని కూడా ఆరేస్తాను. ఈ లోపైతే మరి నీళ్ళు వస్తున్నాయండి, నీళ్లు కూడా పట్టుకుంటూ ఈ బట్టలు అయితే ఆరేసుకుంటాను. ఇలా మరి ఎన్ని పనులు ఉన్నా కానండి మన పని మనకి తప్పదు కదా, ఎవరో వచ్చి చేస్తారనుకోవడానికి లేదు. మన పనులు మనమే చేసుకోవాలి. ఏ టైం అయినా కానీ, ఏ టైంలో లేచినా ఏ టైంలో చేసుకున్నా అది మనమే. కాబట్టి కొంచెం ఎర్లీగా లేస్తే పిల్లలు ఉన్నప్పుడు మరి పనులు అయిపోతాయని ఎప్పుడో 5:30 టైంలో లేస్తామండి. కానీ పని అయ్యేసరికి మరి 12:30 అలాగ అయిపోతుంది. ఏదేమైనా కష్టపడేది మన కోసం మన పిల్లల కోసమే కదండి. దానిలో కూడా అంతో ఎంతో మరి హ్యాపీనెస్ని అయితే నేను వెతుక్కుంటాను. ఎవరు చేసే పని వాళ్ళకి అంతో ఎంతో సంతోషాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుందండి. ఆ సంతోషమే లేకపోతే ఆ పని అసలు మనం చేయలేమనేది నా ఊహ.
ఊహే కదండి నా నమ్మకం. ఎందుకంటే పని ఏమి కొత్తగానేమి చేయట్లేదు కదండి. కాపురానికి వచ్చిన దగ్గర నుంచి పని చేస్తున్నాము. నేర్చుకునే కొత్తల్లో ఏమైనా కొన్ని ఇబ్బందులు వచ్చినాయేమో కానీ తర్వాత అలవాటైపోయాక ఎంత హ్యాపీగానో మన పనులు మనం చేసుకుంటూ ఉంటున్నాం కదండి. పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళని పెద్దవాళ్ళని చేసుకుంటూ కొంచెం కొంచెంగా సంసారాన్ని అయితే అభివృద్ధి చేసుకుంటున్నాం. మరి సంతోషం లేకుండా ఎలా ఉంటుందండి? మనం ఏ పని చేసినా కానీ దానిలో సంతోషం లేకుండా ఎవరు కూడా ఏ పని చేయలేరండి. సంతోషం లేదు, ఆనందం లేదు, రోజు పనులే 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 అని అనుకుంటాం కానండి ఇవి చేసుకుంటూ కూడా చాలా సంతోషాన్ని అయితే మనం పొందొచ్చు. ఎందుకంటే చేసేది బయట వాళ్ళం కోసం అయితే కాదు కదండి. మన పిల్లల్ని మన సంసారాన్ని పెద్ద చేసుకోవడానికి కదా. మరి ఇది మనం బిక్కమొఖం పెట్టుకుని చేసినా చెయ్యాలి, అలాగే సంతోషంగా చేసినా చెయ్యాలి. అదేదో మరి సంతోషంగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే సంసారం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది కదండి. బిక్కమొఖం వేసుకుని ఈ పనులన్నీ నేనే చెయ్యాలిరా దేవుడా అనుకుంటే మనం ఎప్పుడు కూడా అక్కడే ఉంటామండి. మనకి ఈ పనులు తప్పవు కదా. అదేదో కొంచెం ముఖంలో మరి చిరునవ్వుతో చేసుకుంటూ సంతోషాన్ని వాటిల్లోనే వెతుక్కుంటే మరి పనులు అయిపోతాయి. మనకి జీవితంలో సంతోషం కూడా ఉంటుందండి. ఇంకా మనం ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నామంటే అలాగే ఉంటుంది. చేసుకుంటూ పోతే అవే వచ్చేస్తాయి. అన్ని పనులు కూడా సక్రమంగాను అవుతాయి. పిల్లలు ఇంతవాళ్ళు అంతవాళ్ళు అవుతారు. రేపటి రోజున వాళ్ళు కూడా ఒక పొజిషన్‌లో నిలబడతారు కదండీ. ఇప్పుడు పని 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 అంటావు, నీ సంతోషం పాడుగాను అని అనుకుంటున్నారా? పనుల్లో సంతోషం ఏంటమ్మా తల్లి అని అనిపించిందా? అనిపిస్తుందండి. అనిపించకుండా ఎలా ఉంటుంది? మరి పనులంటే ఇష్టం లేని వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. కుటుంబం కోసం నిత్యం కష్టపడే వాళ్ళకైతే అలాగ అనిపించదండి. ఎందుకంటే అందరూ కూడా అంతో ఎంతో మరి పిల్లల్ని వృద్ధి చేసుకోవాలనే కోరుకుంటారు. కుటుంబం ముందుకెళ్ళాలన్నా, కుటుంబం మరి వెనకబడి ఉండాలన్నా కానీ అది మనతోనే సాధ్యమండి. వెలుగు వెలగాలన్నా మరి అది తగ్గిపోవాలన్నా కూడా మన వల్లనే. కాబట్టి మనం హ్యాపీగా ఉండి అన్ని పనులు కూడా సంతోషంతో చేసుకుంటే మన కుటుంబం బాగుపడుతుంది. మన పిల్లలు ఇంకా మరి వర్ధిల్లుతారు కదా. ఇంకా మరి నేను రోజు మా పిల్లలతో సమానంగా చూసుకునే మరి నా పొట్టేలైతే మరి హెల్త్ బాగోక నెమరేయడం మానేసిందండి. పొద్దున్నుంచి కూడా అదొక దిగులుగా అయితే ఉంది. పిల్లలకి నీరసంగా ఉన్నప్పుడు ఎంత బాధ కలుగుతుందో మరి పశువులని ప్రేమగా పెంచే వాళ్ళకి అవి బాగోగున్నప్పుడు ప్రాణం అలాగే అనిపిస్తుందండి. ఇంట్లో పిల్లలతో సమానంగానే ఈ పశువుల్ని కూడా పెంచుకుంటాం కదా. గేదెలు, గొర్రెలు, మేకలు ఉన్న వాళ్ళకైతే ఈ బాధ తెలుస్తుంది. మరి దీనికి ఏదో విధంగా హెల్త్ నయం చేద్దామని నేను చూస్తుంటే ఇదేమో తాగనానైతే మారం చేస్తుంది. ఇదేంటంటేనండి వామ్మరుకు తాగితే కొంచెం అరుగుదల బాగుంటుంది కదా. అందుకని పట్టిస్తుంటే గ్లాస్‌తో పోసినా తాగడం లేదు. అందుకనే సిరంజి ఒకటి తీసుకున్నాను. దాంతోనైతే కొంచెం కొంచెంగా నోట్లోకైతే వదులుతున్నానండి. ఎంత మారం చేసిందో తాగడానికి చాలా టైం పట్టేసింది. మరి ఇది బాగుంటే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుందండి. ఇది నీరసంగా ఉంటే నా ప్రాణం కూడా నీరసమైపోతుంది. మరి జంతువుల పట్ల మరి మనకు ఆ మాత్రం లేకపోతే వీటిని పెంచలేం కదండీ. ఇది మరి హెల్తీగా తింటూ ఉంటే నాకు మనసు చాలా ప్రశాంతంగా బాగుండేది. దీనికి నీరసంగా ఉండేసరికి మరి నాకు కూడా మరి నీరసం వచ్చేసిందండి. ఎందుకంటే దీనికంటే ముందు ఒకటి పెద్ద పొట్టేలు అయితే మరి ఎంతో ప్రేమగా దాన్ని పెంచాను కానీ అదైతే మరి లేదు ఇప్పుడు. మరి ఇది కూడా ఇలా నీరసంగా ఉండేసరికి నాకు కొంచెం భయమేసింది. ఇలా మరి వార్మర్‌కి అయితే తాగించితే కొంచెం బాగుంటుంది. అలాగే మరి మెడిసిన్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా వేస్తున్నాను. మరి నేను ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఇది నేనే చేయాలా, అది నేనెందుకు చేయాలని అయితే ఎప్పుడూ అనుకోనండి. అన్ని పనులు నావే. సంతోషమైనా నాదే, బాధ అయినా నాదేనండి. మరి అందరూ సంతోషంగా ఉండాలన్నా మన వల్లనే, బాధలో ఉండాలన్నా మన వల్లనే. ఎందుకంటే మనం ఆ ఇంటి కోడలం కాబట్టి. ఇలా నా ఇంటి కోసం, నా వాళ్ళ కోసం నేను చేస్తున్న ప్రతి పని నాకు సంతోషాన్ని ఇస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.